తర్వాత ఏం చేసేసి ఇవాళ మూసి సుందరీకరణ పేరుతో ఏంది ఇప్పుడు మహాత్మునికి 5,000 కోట్లతోని దాని కనీసం డిపిఆర్ కూడా లేదు, ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా లేదు, ఏం అప్రూవల్స్ లేవు. 5,000 కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహాన్నట పెడతారంట. ఏది మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను వాటిని పెట్టి కూలగొట్టి అక్కడ అపార్ట్మెంట్లో జీవించేటోళ్ళు కూడా వాళ్ళ జీవిత కాలంలో ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి ఈఎంఐలు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్లను కూలగొట్టి మహాత్ముని విగ్రహాన్ని ఇప్పుడు 5,000 కోట్లతో పెడతారట. మహాత్ముడు కూడా ఇవాళ ఉంటే కన్నీరు పెట్టేటోడు. వాళ్ళ యొక్క రోదన చూసి ఇవాళ చూస్తా ఉన్నాం. గిద మనం గిందుకోసం మీకు ఓటేసింది. ఒక్క ఓటు హైదరాబాద్ లోపల పేదోళ్ళ మధ్యతరగతుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఒక్క ఓటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఒక్క ఓటు హైదరాబాదుతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కంప్లీట్గా దిగదార్చింది. ఇవాళ వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నది సుమారు 2.5 లక్షల కోట్ల రెవెన్యూ ఏది మన తెలంగాణకు. ఇప్పుడు ఇంకొక నెల రోజులైతే ఈ ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. ఇప్పటి వరకు వీళ్ళకి వచ్చింది రమారమి 1,30,000 1,40,000 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే 60% కూడా సాధించలేదు. ఆ లోటు దాదాపు 1,00,000 కోట్ల రెవెన్యూని ఏ విధంగా భర్తీ చేస్తారు? అప్పులు పట్టుకొస్తున్నారు. కేసీఆర్ గారు అప్పులు పట్టుకొచ్చారు. మనం చూసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చిండు. గ్రామాల యొక్క సచివాలయాలను ఏ విధంగా నిర్మించిండు, గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల లోపల ఏ విధంగా అభివృద్ధి జరిగింది. ఎక్కడ చూసిన కేసీఆర్ గారు మార్క్ కనపడుతుంది. ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. ప్రతి ఇంటికి చూడండి, మీరు ఏ ఇంట్లో పోయి అడిగినప్పుడు కేసీఆర్ గారు సంక్షేమం అందింది. 24 గంటల విద్యుత్ ఇచ్చిండు, ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చిండు, రైతు పండించిన ప్రతి పంటను బోనస్ ఇచ్చి కొన్నాడు, రైతు బంధు టంచని చేసిండు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆ తల్లులకు కేసీఆర్ కిట్లనే రూపంలో ఇచ్చిండు. వృద్ధాప్య పెన్షన్లు 200 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెంచిండు. ఒక్కటా రెండా ఆయన చెప్పుకుంటూ పోతే సంక్షేమం ఒక పెద్ద లిస్టే అవుతుంది.